హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సింధుషా వ్లాగ్స్ మీ నెల్లూరు అమ్మాయి. అండ్ ఇంకా ఈరోజు అయితే నేను పాలకొల్లు టెంపుల్కి అయితే వెళ్తున్నాను. పాలకొల్లులో సాయిబాబా మందిరం ఉందండి, అక్కడికైతే వెళ్తున్నాను. అక్కడైతే మాది పూజ ఉంది. అసలు ఏం పూజ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకా మీకు గుడి దగ్గరికి వెళ్ళినాక మీకు వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను, చూస్తూ ఉండండి. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఆ రోజైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచాను. యాక్చువల్గా మాకు 5:30కి టైం ఇచ్చారు రమ్మని చెప్పి, అభిషేకాలు అవన్నీ ఉన్నాయి. సో నేను ఇంకైతే 3:30 కల్లా లేచాను. 3:30 కల్లా లేచి ఇంకా మొత్తం రెడీ అయిపోయాను. అండ్ ఇంకా నేను వేసుకున్న శారీ వచ్చి నేను రీసెంట్గా తీసుకున్నాను, నేవీ బ్లూ శారీ అండ్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి. సో నేను ఇంకా దాని మీద బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు. సో గోల్డ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, మ్యాచ్ అవుతుంది గోల్డ్ కలర్ బ్లౌజ్ వేస్తే అని చెప్పి ఇంకా నేను ఆ బ్లౌజ్ అయితే పేరప్ చేసుకున్నాను. ఇంకా అదే వేసుకున్నాను, సపరేట్గా ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయకుండా. ఓకే, సరిపోయింది, పర్లేదు అనిపించింది. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బయలుదేరిపోయాము. అండ్ ఇంకా ఆ రోజైతే మా పిల్లలు తీసుకెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు అంత ఎర్లీగా లేవరు, లేచినా కూడా ఇంకా నిద్రకి ఏడుస్తుంటారు. అండ్ ఇంకా ఆ రోజే స్కూల్స్ కూడా ఓపెనింగ్. సో ఫస్ట్ డే స్కూల్కి అయితే పంపించాలి కదా, సో ఇంకా అమ్మ వాళ్ళు పంపిస్తారని చెప్పి ఇంక నేనైతే బయలుదేరిపోయాను. ఇంకా దారంతా చూసారా, ఇంకా ఎర్లీ మార్నింగ్ అయ్యేలకి ఇంకా మొత్తం చీకటిగానే ఉంది. సో మేమైతే వెళ్తూ ఉన్నాము. అండ్ ఇంకా టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. సో ఇంకా మార్నింగ్ అయిపోయింది. అండ్ ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా మార్నింగే ఇంకా టెంపుల్ అయితే ఎవరు లేరు, ఇంకా పూజారు ఉన్నారు. స్టార్టింగ్ ఇంకా వచ్చేసాము. ఇదేనండి ఇంకా పాలకొల్లు బాబా టెంపుల్, చాలా బాగుంటుంది టెంపుల్. ఇంతకుముందు నేను మా అత్త వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు చూశాను, మామూలుగా దర్శనం చేసుకొని నార్మల్గా అయితే వచ్చేసాను. సో కానీ ఈసారి మాత్రం మాది ఇక్కడ పూజ ఉంటుంది. అండ్ ఇంకా మా పూజ అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా పూజారి వచ్చి ఇంకా మా అభిషేకాలు మా చేతే చేయిస్తాడు. అండ్ ఇంకా స్వామివారికి ఇంకా నగలు అవన్నీ వేయడం కూడా మేమే చేయాలి. అండ్ ఇంకా ఇక్కడ చూసారా, ఇంకా డాగ్స్ అయితే ఇక్కడ గుళ్ళో ఉన్నాయి. ప్రతి సాయిబాబా గుళ్ళో డాగ్స్ అనేవి ఉంటాయి. ఏ గుళ్ళోకి రానిరు, బట్ సాయిబాబాకి ఇష్టం కాబట్టి అక్కడికైతే వచ్చి ఉంటాయి. అండ్ ఇంకా టైం చూసారా, 6:33 అయ్యింది. సో ఇంకా పూజారి అయితే ఇంకా మొదలు పెడితే ఇంకా మొత్తం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకా ప్రతి గురువారం ఇక్కడ స్వామివారికి సేవ చేయడానికి గాను మనం ముందుగానే అక్కడున్న గురువు గారికి చెప్పాలి. ఆ గురువు గారు మనకి ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. ప్రతి గురువారం అనేది బిజీగా ఉంటుంది. అట్లా మేము ఎప్పుడో ఒక 6 నెలల క్రితం ఇచ్చాము, ఇలా మాకు గురువారం మేము సేవ చేయాలని చెప్పి, అలాగే అన్నదానం చేయాలని చెప్పి వీళ్ళకైతే మేము చెప్పాము గురువు గారికి. ఇంకా ఆయన మాకైతే ఈరోజు ఈ గురువారం మాకు అవకాశం వచ్చింది. ఇంకా ఆ రోజైతే మేము మమ్మల్ని పిలిచారు రమ్మని చెప్పి. సో అయితే మేమైతే వెళ్ళాము. అండ్ ఇంకా ప్రతి ఒక్కరు ఇలా సేవ చేయించుకుంటారు. అంటే ఎలా అంటే ఆయనకి మనం అలాగే అభిషేకం చేయడము దగ్గరుండి, అండ్ ఇంకా ఆయనకి సేవ చేయడం అనేది మొత్తం ఇంకా స్నానం చేపించడము, అండ్ ఇంకా ఆయనకి అలంకరణ చేయడము అండ్ అభిషేకం చేయడం అన్నీ మన చేతుల మీదుగానే జరుగుతాయి. అట్లా మొత్తం మా చేతుల మీదే చేశారు, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా అన్నదానం కూడా చేస్తారు, మనం ఇచ్చే దాంట్లోనే కాదు, గుడి వాళ్ళు కూడా చేస్తారనమాట. అట్లా మనకి ఒక 5,000 మెంబర్స్ ఇంకా ఎక్కువ మందే రావచ్చు. అట్లా మనం ఇలా చేయించడానికైతే ఒక 50,000 అవుతుంది. అలా ఒక 50,000 ఇచ్చి మేమైతే ఇక్కడ బుక్ చేసుకున్నాము. మాకు అవకాశం అయితే ఈ నెలలో వచ్చింది, ఈ గురువారము. ఇంకా అదే రోజు మా మరిది పుట్టినరోజు కూడా. సో ఇంకా అన్నీ కలిసి వచ్చాయి. ఆ టైంలో మేమైతే పూజ మాకు రావడం అదృష్టంగా అనిపించింది. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను అవన్నీ వీడియో రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను అక్కడ పైనుండి అన్నీ చేయాల్సి వచ్చింది కదా, అభిషేకం చేయడం కానీ, అండ్ ఇంకా ఆయనకు వస్త్రాలు వేయడము అండ్ హారాలు వేయడము, ఇంకా ఇవన్నీ పూలు పెట్టడము అండ్ ఇంకా ఇవన్నీ చేయడం వల్ల వీడియో తీయలేకపోయాను. మొత్తం రెడీ అయినాక ఇంకా వీడియో అయితే మీకు చూపిస్తూ ఉన్నాను.
ఒకరు పెట్టేసుకోండి, పెట్టుకుని అండ్ ఇంకా మొత్తం అలంకరణ అంతా అయిపోయిన తర్వాత అండ్ ఇంకా నేనైతే అలా అనుకోలేదు, మొత్తం మా చేత చేయిస్తారని చెప్పి మొత్తం స్టార్టింగ్ ఇంకా మా చేతే చేయించారు. మొత్తం అలంకరణ, మొత్తం అభిషేకాలు కానీ అసలు వేడి నీళ్ళతో ఆయనకి స్నానం చేపించడం, పాలు తాపించడము. ఫస్ట్ అయితే ఇంకా ఆయనకి పాలు తాపిచ్చారు, ఆ తర్వాత ఇంకా వేడి నీళ్ళతో స్నానం చేయించారు, తర్వాత సోప్ వేసి రుద్దాము. ఇట్లా మొత్తం ఎటు చెట్టు ఇలా దగ్గరుండి అలా బాబాని చేయడం అనేది నేను చాలా హ్యాపీగా అనిపించింది, అంత దగ్గరగా చేయడం అనేది. అండ్ మొత్తం అలంకరణ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మొత్తం మాలలు అన్నీ వేశారు, పూలన్నీ పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇంక ఇవన్నీ జరుగుతూ ఉండగా ఇంకా క్రౌడ్ అయితే పెరిగిపోయారు. ఫస్ట్ అయితే చాలా తక్కువగా ఉన్నారు, ఇంకా ఎవ్రీ వీక్ ఇలాగే ఉంటారంట, అసలు ఫుల్ క్రౌడ్ వచ్చేస్తారు. ఇంకా ముందు ముందు చూస్తున్నాండి వీడియోలో కూడా చాలామంది క్రౌడ్ ఎక్కువైపోయారు. ప్రతి గురువారం ఇలాగే ఉంటుందంట. సో ఇంకా మాకైతే ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత పూజ అయిపోయింది. సో ఇంకా ఇట్లా మొత్తం ఇది చుట్టూ గుడి ఆవరణ చాలా బాగుంది కదా, గ్రీనరీగా ఉంది. అండ్ ఇంకా ఇక్కడ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇది ద్వారకామాయి అని చెప్పి రాసుంది. ఇంకా లోపలైతే ఇక్కడ మనకి మొత్తం ఒక మందిరం లాగా ఉంది. ఇక్కడ సాయిబాబా ఫోటో ఉంది అండ్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. అలా చూస్తూ వెళ్తూ ఉంటే మందిరంలో మనకి సాయిబాబా ఫొటోస్ కనపడుతూ ఉన్నాయి. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆ కాలంలో జరిగిన మొత్తం హిస్టరీ అంతా మనకి ఇక్కడ ఫోటో ఫ్రేమ్లో మొత్తం కనపడుతూ ఉంది. అప్పుడు జరిగినవన్నీ నేను అవి చూస్తూ ఉన్నాను, వీడియో తీస్తున్నాను మీకు చూపిద్దామని చెప్పి. అండ్ ఇంకా ఇక్కడైతే సాయిబాబా దుని అనేది ఉంది. ఇక్కడ మనకి కొబ్బరి చిప్పలు అవన్నీ కాల్చి మంట రూపంలో వేస్తుంటారు కదా, మన పాపాలన్నీ ఇక్కడ మనకి హరింపజేస్తాయి ఇక్కడ ఈ మంటలో. సో అదైతే అనుకుంటాను, మన సైడ్ అయితే అలాగే ఉంటుంది కదా, ఇది అదే అనుకుంటున్నాను నేనైతేను.
అండ్ ఇంకా ద్వారకామయ్యి మొత్తం చూసి దర్శించుకున్న తర్వాత అండ్ ఇంకా ఇట్లా బయటకు వచ్చినాక ఇక్కడ ఒక స్తూపం ఉంది. ఇంకా ఆ స్తూపం చుట్టూ ఇంకా ఓం సాయిరామ్ అని చెప్పి జపిస్తూ తిరగాలంట. అలాగే అక్కడ రౌండ్ చుట్లు తిరుగుతూ ఉన్నారు. సో ఆ స్తూపం మీద అయితే ఓం సాయిరామ్ అని ఉంది. ఇంకా మనం అలాగే స్మరిస్తూ తిరగాలి. అక్కడే అలా రాస్తుంది. కొంతమంది ఇక్కడ ఓం సాయిరామ్ అని చెప్పి రాస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రదక్షిణాలు చేయాలని చెప్పి ఉంది, నామాన్ని జపిస్తూ అని చెప్పి అలాగే చేస్తూ ఉన్నాము మేము కూడాను. అండ్ ఇంకా సాయిబాబా టెంపుల్లోనే గార్డెన్ ఉంది. ఆ గార్డెన్లో మొత్తం ఫ్లవర్సే ఉన్నాయి. ఇంకా పూల మొక్కలు, ఆ పూల మొక్కలన్నీ ఇంకా ఆ సాయిబాబాకే సొంతము. ఇంకా ఆ పూలన్నీ మనకి ఆ స్వామివారికే పెడుతూ ఉన్నారు. ఇంకా అటు సైడ్ కూడా గార్డెన్ ఉంది. అవి ఇవి కలిపి స్వామివారికి పూజలు ఉపయోగిస్తూ ఉన్నారు. అండ్ ఇంకా మేమైతే ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు అందరమే కొట్టాము. కొబ్బరికాయలు కొట్టేసి అండ్ ఇంకా స్వామికి తెచ్చిన స్వీట్ కూడా ఇంకా స్వామివారి పాదాల దగ్గర పెట్టి అండ్ ఇంకా అందరికీ పంచాము. పంచిన తర్వాత ఇంకా ఇట్లయితే వచ్చేసాము. ఇక్కడేనండి అన్నదానం జరిగే ప్రాంగణం అంతా ఇదేను. ఇక్కడే మనకి అందరికీ అన్నదానం అనేది జరుగుతుంది. సో ఇంకా మాకైతే మార్నింగ్ టిఫిన్ పెట్టేశారు అండ్ ఇంకా ఉప్మా చేశారు అండ్ దాంట్లో ఒక ఆవకాయ ఇచ్చారు. అండ్ ఇంకా మాకైతే టిఫిన్ ఆ రోజు ఇదే మాకు పెట్టారు. అండ్ అంటే మేము పూజకి వచ్చాం కదా సేవకి, సో వాళ్ళు అయితే అరేంజ్ చేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి నేను ఇందాక చెప్పాను కదా ఇంకోటి గార్డెన్ అయితే అటు సైడ్ కూడా ఉందని, ఇదేనండి. ఇక్కడైతే చాలా పెద్ద పూలు ఉన్నాయి, చాలా మొత్తం గార్డెన్. ఇవన్నీ ఇంకా స్వామివారికి ఉపయోగించే పూలేను. అండ్ ఇంకా అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వస్తే ఇంకా మొత్తం అక్కడైతే అన్నదానం సంబంధించిన కౌంటర్ కూడా ఉంది. ఫస్ట్ అక్కడైతే టోకన్లు ఇస్తున్నారు. ఆ టోకన్లు తీసుకొని అండ్ ఇంకా ఇక్కడైతే కూర్చోపెడతారు. అక్కడ సాయిబాబాకి వీడియోస్ ఫొటోస్ వేస్తూ ఉన్నారు. ఇక్కడ అందరూ అన్నదానం టికెట్స్ తీసుకొని అక్కడే వెయిట్ చేయాలి. ఇంకా అన్నదానం జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక బ్యాచ్ని పంపిస్తూ ఉంటారు. అట్లా చాలామంది అయితే వచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయనంత మంది వచ్చున్నారు. అంటే ఇప్పుడే కాదంట, ప్రతి వీక్ ఇలాగే జరుగుతుంది. ప్రతి వీక్ ఇంతమందే వస్తారు, ఇంతమందే తింటారు. అంటే ఇక్కడ ఓన్లీ అందరూ అంటే ఇక్కడ మనకు ఊర్లో ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఆ రోజు మనకి అన్నదానానికి అయితే వస్తున్నారు. అండ్ ఇంకా ఇక్కడ లోపల నేను చెప్పాను కదా అన్నదానం జరిగే ప్లేస్ అని, అక్కడైతే సాయిబాబా ఫోటో దగ్గర ఇక్కడ అన్నంతో వీళ్ళు శివలింగాన్ని చేస్తూ ఉన్నారు. చాలాసేపటి నుంచి ఏం చేస్తున్నారా అనుకుంటా ఉన్నాను. తర్వాత చూస్తే శివలింగం చేశారు. అసలు చాలా బాగా చేశారు శివలింగము. అండ్ శివుడు ముందు నంది కూడా పెట్టారు. చాలా బాగా చేశారు. అన్నంతోనే చేశారు, వేడి వేడి అన్నంతో. నేను అసలు చాలా బాగా కుదిరింది, భలే చేశారు. అండ్ ఇంకా మేము కూడా అక్కడే కూర్చొని చూస్తున్నాము. అండ్ ఇంకా శివలింగం చేసిన తర్వాత ఇంకా పూలు తీసుకొచ్చి ఆ పూల రెక్కలతో నామాలు చేశారు. చాలా బాగా అంటే దేవుడికి అడ్డనామాలు పెట్టారు. చాలా బాగుంది, అసలు న్యాచురల్గా ఉంది మొత్తం కూడాను. అసలు నంది కూడా చాలా బాగా చేశారు. అసలు ఇక్కడ ఏంటంటే ఇలా మొత్తం తయారు చేసినాక శివలింగము ఇలా నందీశ్వరుని పెట్టిన తర్వాత మా చేత భజన పాటలు అయితే పాడిచ్చారు. ఒక 1 hour దాకా పాటలు అయితే భజన పాటలు పాడాము. అండ్ అక్కడ గుళ్ళో సేవ చేసే వాళ్ళు కూడా చాలామంది లేడీస్ కూడా వచ్చున్నారు. వాళ్ళందరం కలిసి ఒక 1 hour అయితే పాట పాడి ఇంకా ఆయనకి
అన్నప్రసాదం అయితే పెట్టాము. అండ్ మా చేతులతోనే ఇంకా ఆయనకి మొత్తం అన్నం అనేది ఒక బౌల్లో, కర్రీస్ అన్ని బౌల్లో వేపించి ఇంకా ఆయన ముందు మేమైతే పెట్టాము. అన్నీ ఇంకా మా చేతుల ద్వారా ఇలా స్వయంగా జరగడం చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ సాయిబాబా దగ్గర అలాగే జరిగింది, మరి ఇక్కడ కూడా ఇలాగే జరిగింది. అండ్ ఇంకా ఇలా మా చేత భోజనం అంతా కప్స్లో వేయించి ఇలా తీసుకొచ్చి ఆయన ముందైతే పెట్టాము. ఇలా మేము పెట్టి ఇంకా మొత్తం ఆయనకి భజన పాటలు అన్నీ పాడిన తర్వాత ఇంకా మళ్ళీ ఇదే తీసుకొని వెళ్ళి ఇంకా అందరూ తినే అన్నంలో అయితే మొత్తం కలిపేశారు. ఇంకా అందరం కలిసి ఇంకా అన్నదానం అయితే స్టార్ట్ అయింది. ఇలా చాలామంది వస్తూ ఉన్నారు. ఇంకా మా చేత కూడా మేము కూడా వడ్డిచ్చాము. అక్కడ అందరూ సేవ్ చేసే వాళ్ళేనండి, అక్కడ వడ్డించే వాళ్ళు కానీ అన్నీను మొత్తం ఏర్పాటు చేసే వాళ్ళందరూ ఎవరు అక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళైతే కాదు, స్వయంగా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళేను. అలా ఆరెంజ్ కలర్ క్లాత్ కట్టుకున్న వాళ్ళందరూ కూడాను. అట్లాగా మేము కూడా మా వంతుగా పులిహార వడ్డించాము. అండ్ ఇంకా స్వీటు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని మళ్ళీ గిన్నెలు, గ్లాసులు అట్లా అందరం పెడతా వచ్చాము. అట్లా అందరికీ మేము మా చేతులతో వడ్డించి మొత్తం చాలామంది కనీసం ఒక అండ్ ఇంకా ఆ రోజైతే మాకు చాలా హ్యాపీ అనిపించింది అలా సేవ చేసుకోవడం అనేది. అండ్ ఇంకా నాకైతే మా పిల్లల్ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది కదా, వాళ్ళు కూడా మనకి అన్నదానం అప్పుడు ఏదో ఒకటి సేవ అనేది చేసి ఉండే వాళ్ళు అనిపించింది. అండ్ ఇంకా నేను కూడా షిరిడి అయితే ఎప్పుడు చూడలేదు. ఇంకా షిరిడీకి వెళ్ళాలని చెప్పి నేను ఇంకా అక్కడే దేవుణ్ణి అయితే మొక్కుకున్నాను. ఇంకా షిరిడీ కానీ చూస్తే ఇంకా ఎలా ఉంటుందో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇంకా త్వరలో షిరిడీకి కూడా వెళ్ళాలి. అన్ని దానాల్లో కల్లా అన్నదానం ముఖ్యమని అంటారు కదా, మానవ సేవే మాధవ సేవ అంటారు. అలాగే ఇంకా ఆ రోజు వీళ్ళందరికీ నేను ఇలా వడ్డీయడం నాకు సేవగా అనిపించింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలా అదృష్టం నాకు దక్కడం అనేది. అండ్ ఇంకా ఆ టెంపుల్లో గురువు గారు ఉంటారు, ఆయన చూద్దాం అనుకున్నాను కానీ ఆయన ఈసారి ఏదో ఊరు వెళ్ళారంట. సో ఆయన కలవలేకపోయాను. ఈసారైనా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆయన్ని కలిసి ఆయన ఆశీస్సులు అయితే తీసుకోవాలి. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా భక్తులు అయితే వస్తూ ఉన్నారు, దర్శనం జరుగుతూ ఉంది. మధ్యాహ్నం హారతి కూడా ఇచ్చారు. అండ్ ఇంకా అన్నదానం కూడా జరుగుతూ ఉంది. సో ఇంకా ఇదైతే బయట టెంపుల్ వ్యూ అండి. ఇంకా బయటకు వస్తే ఈ విధంగా టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా స్ట్రైట్గా ఎదురుగా మనకి అక్కడ కొలను కూడా ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంది చూడడానికైతే. ఓకేనండి, చూసారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.